సార్, సింధు నాగరికతని మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అని ఎందుకంటారు? సింధు నాగరికతనే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటాం. ఇది ఒక రివర్ వ్యాలీ సివిలైజేషన్. అదే టైంలో మనం కంపేర్ చేస్తే ఈజిప్ట్లో నైల్ రివర్ దగ్గర ఈజిప్ట్ సివిలైజేషన్ ఎమర్జ్ అయింది. అలాగే యూఫ్రటీస్ అండ్ టిగ్రిస్ మధ్యన ఇరాన్లో మెసెప్టోమియా సివిలైజేషన్ ఎమర్జ్ అయింది. ఈ మూడింటిని కంపేర్ చేస్తే ఇండస్ వ్యాలీని ది మోస్ట్ అడ్వాన్స్డ్ అంటాం. అది ఎందుకో చెప్పే ముందు జస్ట్ వాటికున్న సిగ్నిఫికెంట్ ఫీచర్స్ చెప్తాం. ఈజిప్ట్ ఈజ్ నోన్ ఫర్ ది బిగ్ కన్స్ట్రక్షన్స్, ఏదైతే పిరమిడ్స్ అని చెప్పుకుంటాం అలాంటి కట్టడాలకు బాగా ఫేమస్. అలాగే మెసెప్టోమియా ఈజ్ నోన్ ఫర్ ది లిటరేచర్, అక్కడే మొదటిసారిగా లిటరేచర్ ఎమర్జ్ అయిందని చెప్పుకుంటాం. కానీ వీటితో కంపేర్ చేస్తే ఇండస్ వ్యాలీని ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎందుకంటామంటే అందరికి తెలిసిన ఫీచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదేంటి మన టౌన్ ప్లానింగ్, అలాగే వాళ్ళదొక బేస్డ్ అండ్ అర్బన్ ప్లానింగ్ కాబట్టి బ్రిక్ కన్స్ట్రక్షన్ చాలా ఫేమస్. 4:2:1 రేషియోలో హోమోజెనియస్గా ఎంటైర్ సివిలైజేషన్ యూనిఫామ్గా కట్టడాలు మనం విట్నెస్ చేసాం, కంప్లీట్ టౌన్ ప్లానింగ్. అలాగే వీటితో పాటుగా వాళ్ళు యూజ్ చేసిన డ్రైనేజ్ ప్యాటర్న్ ఇస్ ది వెరీ హైజీన్. అంటే వాళ్ళు యూజ్ చేసిన శానిటేషన్ మెజర్స్ కానీ హైజీన్ కానీ ఇంకా ఏ సివిలైజేషన్లో ఆ తర్వాత వచ్చిన సివిలైజేషన్స్లో కూడా మనం విట్నెస్ చేయలేదు. వీటన్నిటితో పాటుగా ఇంకొక సిగ్నిఫికెంట్ ఫీచర్ ఏంటంటే ద యూసేజ్ ఆఫ్ బర్న్ బ్రిక్స్, అంటే కాల్చిన ఇటుకలు. అదే టైంలో ఉన్న ప్యారలల్ సివిలైజేషన్స్ ఏంటంటే వాటి లోపల వాళ్ళు సన్ డ్రైడ్ బ్రిక్స్ యూజ్ చేశారు. అంటే బంకమట్టితో చేసిన ఇటుకలని ఎండలో కాల్చి అవి గట్టిగా అయిన తర్వాత వాటిని కన్స్ట్రక్షన్స్లో యూజ్ చేసుకునేవారు. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో దే యూజ్ ది బర్న్ బ్రిక్స్, అంటే కాల్చిన ఇటుకలు. అంటే వాళ్ళకి అప్పుడే నిప్పుని ఏ విధంగా హౌ టు యూజ్ ఫైర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్, అది వాళ్ళు 5000 ఇయర్సే వాళ్ళు దాన్ని కనిపెట్టారు. ఇప్పటికి అదే మెథడ్స్ మనం యూజ్ చేస్తున్నాం. అందుకని చెప్పి దే నో హౌ టు యూజ్ ద ఫైర్ ఇన్ ఏ కంట్రోల్డ్ మేనర్. అండ్ అలాంగ్ విత్ ఆల్ దీస్ ప్లానింగ్, ఏదైతే టౌన్ ప్లానింగ్ కానీ అలాగే హైజీన్ సిస్టమ్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఈ అర్బన్ సివిలైజేషన్ ఎమర్జ్ అవడం వల్ల ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అబౌవ్ ఆల్. ఓకేనా? ఓకే సార్, బట్ ఇంత గొప్ప సివిలైజేషన్ ఎందుకని అంతరించిపోయింది? అంతరించిపోయింది. దీనికి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, అది మనం నెక్స్ట్ షార్ట్లో డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ.